ఓకే ఓకేనా ఇట్లా తిప్పాలంట. ఇట్లా ఓకే ఇట్లనే వస్తాను సార్. ఓకే ఓకే Okay. Good morning, all of you. Effective study skills and memory empowerment. So, effective study skills is, for example, you are learning and forgetting. So, if you want to store the data for a long time inside your brain without forget, some tremendous achievable techniques are there. So, our techniques can be read cheste, మీరు నేర్చుకున్నదంతా మీ బ్రెయిన్లో ఉంటుంది. వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్? సూపర్ కంప్యూటర్. సూపర్ కంప్యూటర్. ఈ సూపర్ కంప్యూటర్ స్పీడ్ ఇస్ 1760 teraflops. 1760. The computer name is Tianhe, developed by the China company. So, ఈ 1760 teraflops of data processing means really it's a wonderful processing speed. చాలా వేగవంతమైన కంప్యూటర్ అది. సో ఈ కంప్యూటర్ కొనాలి అంటే 1000 కోట్లు వస్తుంది. 1000 crores rupees. ఇస్రోలో మీరు దీన్ని చూడవచ్చు. సూపర్ కంప్యూటర్ ఇన్ ఇస్రో. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్ కంప్యూటర్. సూపర్ కంప్యూటర్ సైజ్ ఇస్ యువర్ స్కూల్ బిల్డింగ్ సైజ్. చాలా పెద్ద కంప్యూటర్ ఇది. సో ఇలాంటి కంప్యూటర్స్తో ప్రపంచంలో చాలా టెక్నాలజీ డెవలప్ అయినాయి ఈ సూపర్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత. సో వాటిలో ర్యామ్ సెల్ ఇస్ మెమరీ. ర్యామ్ అదే మనుషుల్లో న్యూరాన్ సెల్స్. న్యూరాన్ సెల్స్ ఇవి మెమరీ సెల్స్. వాటిలో చిప్పుల్లో మెమరీ ఉంటే మనుషుల్లో బ్రెయిన్లో ఉన్న న్యూరాన్ సెల్స్ దాదాపు 5 లక్షలు ఉంటాయి. ఒక్కొక్క న్యూరాన్ సెల్ ఈ సూపర్ కంప్యూటర్ చేసే ఏ టాస్క్ అయినా డేటా ప్రాసెసింగ్ కానీ, డేటా స్టోరేజ్ కానీ, డేటా కంప్యూటేషన్స్ కానీ, ఎనీ టాస్క్ ఒక్క సింగిల్ న్యూరాన్ సూపర్ కంప్యూటర్ చేసే పనులన్నీ దాంతో పోటీపడి ఇది చేస్తుంది. సో ఒక న్యూరాన్ సెల్ ఒక సూపర్ కంప్యూటర్ సమానం. బ్రెయిన్లో 5 లక్షల న్యూరాన్ సెల్స్ ఉన్నాయంటే 5 లక్షల సూపర్ కంప్యూటర్ సమానం మన మెదడు. కానీ ఒక న్యూరాన్ చదువుతాం బాగా, నెక్స్ట్ మంత్ మర్చిపోతున్నాం, మళ్ళీ చదువుతాం, మళ్ళీ మర్చిపోతున్నారు. సో నేర్చుకున్నదంతా ఎప్పటికీ బ్రెయిన్లో ఉండాలి అంటే పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటబుల్ టెక్నిక్ ఇస్ దట్. ఒక ఫార్ములా దట్ ఈస్ ఎఫ్ ఫార్ములా. ఎఫ్ ఆర్ స్క్వేర్. ఎఫ్ అంటే ఫెచ్ ప్రాసెస్, ఆర్ అంటే రికర్షన్ ప్రాసెస్. సో ఈ ఎఫ్ ఆర్ స్క్వేర్ ఫార్ములా ఎఫ్ ఆర్ స్క్వేర్. ఎఫ్ అంటే ఫెచ్, ఆర్ స్క్వేర్ ఆర్ ఆర్. ఆర్ స్క్వేర్ ఫర్ రికర్షన్ and the next are for reparsing. So fetch and a deep study and the getting many meanings are there. So ఈ fetch process అంటే స్టడీ. రీడింగ్ అంటే చదవడం, బట్టి పట్టడం. కానీ స్టడీ వేరు. స్టడీ అంటే నిశ్చిత పరిశీలన, డీప్ అబ్జర్వేషన్. ఈ స్టడీ మెథడాలజీలో చాలా డెవలప్ అవుతుంది బ్రెయిన్. అదే ఈ రీడింగ్ అంటే బట్టి చదవడానికి రీడింగ్ అంటారు. సో ఈ రీడింగ్ ప్రాసెస్లో మీరు నేర్చుకున్నది కంప్రెస్ అవుతుంది బ్రెయిన్లో. కంప్రెస్ అంటే తగ్గిపోవడం. ఒక 10 పాయింట్లు మీరు మగప్ చేస్తే, బట్టి పడితే, ఒక వారం తర్వాత చెక్ చేస్తే 1 or 2 ఉంటాయి. అదే నెల తర్వాత చెక్ చేస్తే 0 మొత్తం వెళ్ళిపోయి ఉంటాయి. అదే స్టడీ మెథడాలజీలో మీరు నేర్చుకున్న సమాచారం ఎక్స్ప్లాయిడ్ అవుతుంది. ఎక్స్ప్లాయిడ్ అంటే బాగా విస్తరించడం. ఎలా విస్తరిస్తుందంటే ఒక అనుభవం, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 tons అనుభవం ఎక్కడ ఢిల్లీలో పెంచబడుతుంది, మొత్తం ఇండియాతో స్మాష్ అవుతుంది. ఇది ఎలా పెరుగుతుందంటే ఒకసారి పేర్ల పేర్లు మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. కొన్ని మిలియన్ క్రోర్స్ పెరిగితే ఆ మిలియన్ క్రోర్స్ పీసులన్నీ మళ్ళీ కొన్ని బిలియన్ క్రోర్స్, ఆ బిలియన్ కోట్ల పీసులన్నీ కొన్ని ట్రిలియన్ క్రోర్స్ పేర్ల పీసులు పేరుతూనే ఉంటాయి. విశ్వం అంతా కనిపిస్తాయి. సో ఢిల్లీలో పెంచే బదులు కూడా వస్తాయి పీసెస్. సో ఇలా ఇది ఎలా పెరుగుతుందో అర్థమైందా? సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ బేస్డ్తో పెరుగుతుంది. E=mc² అని ఒక ఫార్ములా బేస్ చేసుకొని ఈ అనుభవం తయారు చేశారు ఆల్బర్ట్ ఐన్స్టీన్.
ఫిజిక్స్లో ఎంత స్టడీ చేసి ఉంటాయి ఇలాంటి ఫార్ములాను డెరైవ్ చేయగలరు. సో ఈ స్టడీ మెథడాలజీ అనేది మీకు క్లాస్ రూమ్ నుంచే డెవలప్ అవుతూ ఉంటుంది త్రూ ఐసైట్. ఐసైట్ అంటే కంటి చూపు. ఈ కళ్ళు చాలా పవర్ఫుల్. వాట్ యూ కుడ్ సీ ఆన్ ద బోర్డ్ బై టీచింగ్ ఎ టీచర్, దట్ మే బి మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ ఆర్ ఎనీ ఇమేజెస్ ఆర్ ఎనీ డయాగ్రామ్, 100% ఐస్ విల్ ఎక్స్క్యూట్ టు ద బ్రెయిన్ 100%. సో ఈ కళ్ళు అనేది చాలా శక్తివంతమైనది. చూసిన సమాచారం అంతా మెదడుకి పంపిస్తూనే ఉంటాయి. సో ఈ క్లాస్ రూమ్ బిహేవియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాస్టర్ టీచ్ చేస్తున్నప్పుడు యూ షుడ్ నాట్ డిస్టర్బ్ ఎనీబడి. యూ షుడ్ నాట్ సీ అవుట్ సైడ్. యూ హ్యావ్ టు ఫోకస్ ద బోర్డ్. యూ హ్యావ్ టు ఫోకస్ యువర్ టీచర్. దెన్ ఓన్లీ ద స్టడీ మెథడాలజీ విల్ డెవలప్ ఇన్ స్టడీ. అప్పుడు మాత్రమే ఈ స్టడీ అనేది మీకు నిదానంగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఒక అనుభవంలో పేర్ల పీసెస్ ఎట్లా విస్తరిస్తాయో ఈ స్టడీ నిశ్చిత పరిశీలన ద్వారా తీసుకున్న సమాచారం మెదడులో అనుభవంలాగా పేరుతూనే ఉంటుంది. అదే గ్రేట్ ఇంటెలిజెన్స్, గొప్ప మేధాశక్తిలా తయారై మీరు కూడా కొత్త కొత్త కనిపెడుతూ ఉంటారు. సో ఈ స్టడీ మెథడాలజీ అనేది క్లాస్ రూమ్కి అలా డెవలప్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ ఆయన చాలా సాఫ్ట్వేర్స్ కనిపెట్టారు. సో ఆయన ఆ సాఫ్ట్వేర్స్ ఎంతో స్టడీ చేశాడంటే మ్యాథమెటిక్స్ అయిన డిగ్రీలో తీసుకున్నాడు. సో మ్యాథ్స్ యూజ్ చేసి కొత్త కొత్త సాఫ్ట్వేర్ తయారు చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే 90% ఎక్కువ మ్యాథమెటిక్సే ఉంటుంది. సో ఆయన చాలా బ్యాంకింగ్ సిస్టంలో కానీ ఆయన సాఫ్ట్వేర్ చాలా మంది కొంటున్నారు. ఏటీఎం ఎంత ఫాస్ట్గా పవర్గా పనిచేస్తున్నాయండి. ఒకప్పుడు ఏటీఎంస్ ఉన్నాయి కదా. సో ఆయన సాఫ్ట్వేర్ ప్రపంచం అంతా టెక్నాలజికల్గా తయారైపోయింది. లేదా ఒకప్పుడు ఈ టెక్నాలజీ లేవు, ఎవరు మొబైల్ యూజ్ చేసేవాళ్ళు కాదు. అదే ఈ సూపర్ కంప్యూటర్ ఒక నిమిషంలో 100 కోట్ల మంది మాట్లాడుతున్నా సరే అందరికీ మెసేజ్ చేయగలరు. ఈ సర్వర్స్ ఎంతసేపు మాట్లాడినాం, నీ బ్యాలెన్స్ ఇంత అని ఒక నిమిషంలోనే అందరికీ మెసేజ్ చేస్తుంది. ఎంత క్యాల్కులేటింగ్ పవర్ ఉంటే అంత సూపర్ కంప్యూటర్ చేయగలరు. సో ఆ సూపర్ కంప్యూటర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ మొబైల్ యూజ్ చేస్తున్నారు. అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ మీ పేరెంట్స్ దగ్గర ఉందంటే మీ దగ్గర ఉన్నట్టే అది మీదే మొబైల్. ఓకే, అదే 2020 ముందు చాలా దగ్గర మొబైల్స్ ఉండేవి కాదు. ఈ 2020లో అందరి దగ్గర ఉన్నాయి. బికాస్ ఆఫ్ దట్ సూపర్ కంప్యూటర్స్. ఈ సూపర్ కంప్యూటర్ మీరు ఇస్రోలో చూడవచ్చు. నేను సో ఇక్కడ నేర్చుకున్న సమాచారం మీద కమాండింగ్ రావాలంటే ఫెచ్ ప్రాసెస్ ఫస్ట్ వన్. ఫెచ్ అంటే డీప్ స్టడీ, చాప్టర్స్ని బాగా స్టడీ చేయాలి. తర్వాతనే క్వశ్చన్ ఆన్సర్స్కి వెళ్ళాలి. చాప్టర్స్ స్టడీ చేసినప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ ఆన్సర్స్ నిమిషాల్లో నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా మీరు ఎవరు చూడలేదనుకోండి, 20 క్వశ్చన్లు ఇస్తారు. టుమారో బాగా నేర్చుకొని రండి అంటే ఏం చేస్తారు, వచ్చి కొన్నింటి తరబడి రాస్తారు. అదే ఒకసారి సినిమా చూపించి 30 క్వశ్చన్స్ టుమారో రాయమంటే చాలా బాగా రాస్తారు. ఏ క్వశ్చన్ వదలరు. ఎందుకంటే ఆ ఇమేజెస్ కాన్సెప్ట్, ఆ కంటెంట్ బాగా అర్థమైందండి. ఒకసారి చూస్తే, ఒకసారి సినిమా వింటే, చూసి వింటే. లైక్ వైజ్ ఆ విధంగా లెసన్ కూడా అంతే. చెప్పేప్పుడు బాగా వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఆ లెసన్స్ని బాగా స్టడీ చేయాలి. కొందరైతే గైడ్స్ నోట్బుక్ చేసుకొని పీడేస్తూ ఉంటారు. గంటల తరబడి చదివి అది బ్రెయిన్ ఎక్కువ. సో అదే ఒకసారి బాగా స్టడీ చేసి చాప్టర్ని అర్థం కాకుంటే టీచర్లు అడగాలి ఆ చాప్టర్ని, ఇదేంటి సార్ పూర్తిగా అర్థమైన తర్వాతనే క్వశ్చన్ ఆన్సర్స్కి వెళ్ళాలి. నిమిషాల్లో నేర్చుకోవచ్చు సార్, కొన్ని 100 క్వశ్చన్లు అయినా సార్, అంత ఈజీ. సో ఈ స్టడీ ప్రాసెస్లో మీకు సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. నెక్స్ట్ రికర్షన్ ప్రాసెస్. రికర్షన్ అంటే సాధన, ప్రాక్టీస్. 1960లో అబ్దుల్ కలాం హ్యాస్ డన్ LLB కోర్స్, లర్నింగ్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఆ కోర్స్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే ఈ థర్మోడైనమిక్ సబ్జెక్ట్ చాలా కష్టం అనుకునేవాడు. సో ఒక్కొక్క క్వశ్చన్ దాదాపు 100 మార్కులకు ఉంటుంది. అసెంబ్లీ డ్రాయింగ్స్, ఇంజన్ పార్ట్స్ అన్ని రిలీజ్ చేసిస్తారు. వాటిని చార్ట్లో చూపించాలి. 100 మార్కులు అన్నీ అతికించాలి, డ్రాయింగ్లో అతికించాలి, ఇంజన్లో తయారు చేయాలి. సో అది కరెక్ట్ అయితే 100కు 100 ఇస్తారు, లేదంటే 0. ఆయన ఏం చేసేవాడంటే ఈవినింగ్ 4:30 అయిన వెంటనే గ్రౌండ్కి వెళ్ళేవాడు.
స్పోర్ట్స్ బాగా ఎంగేజ్ చేస్తాడు 6 గంటల వరకు. 6 o'clock షార్ప్ 6 PM గ్రౌండ్లో ఆయన ఎక్కడ ఉన్నా సరే ఈ సైడ్ బోర్డు దగ్గరికి వచ్చి ఆ రోజు జరిగిన లెసన్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేస్తాడు. 6 PM to 8 PM 2 hours చాలా బాగా ప్రాక్టీస్ చేస్తాడు. దానిలో చదివి మాకు వస్తాయంటే ఉండవు బ్రెయిన్లో. ప్రాక్టీస్ చేస్తేనే ఆ ఇమేజెస్ మీ బ్రెయిన్లో ఉండేది. డయాగ్రామ్స్ కానీ మ్యాథ్స్ కానీ, మ్యాథ్స్ అయితే ఆయన ఫస్ట్ చూసే 2-3 సార్లు చేసేవాడు, నెక్స్ట్ చూడకుండా చేసేవాడు. ఆయన సెల్ఫ్ బయోగ్రఫీ అని ఆత్మకథ బుక్లో ఇవన్నీ రాశాడు, అది నేను చదివాను. సో ఆయన ఏం చేసేవాడు, బాగా చదువుతున్నాడని చెప్పి వాళ్ళ రూమ్మేట్స్ 5 మంది ఉండేవాడు. ఆ బోర్డులో చెక్క బోర్డు, అది వుడ్ బోర్డు కట్ చేసి చలికాలంలో చలిమంట వేసుకున్నారు. ఆయన చాలా బాధపడ్డాడు. ఇక్కడ వెళ్ళి వాళ్ళ నాన్న అడిగాడు, 1 రూపాయి అప్పట్లో స్లేట్ పలక కొనాలి, నాకు డబ్బు అంటే లేదన్న. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ సండే రోజు వెళ్ళి పనికి వెళ్ళి 3 రూపీస్ కూలి సంపాదించాడు. వాళ్ళు చేయలే వెళ్ళడం లేదు, నేను చేస్తాను మీతో పాటు, మీరు ఎంత కూలిస్తున్నారు నాకు అంతేమన్నా, వాళ్ళందరికీ ఇస్తే నాకు అంతేమన్నా. అప్పట్లో 3 రూపీస్ కానీ అదే ఎక్కువ అప్పట్లో 1960. సో నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మండే 10 kilometers రన్నింగ్ చేసి వాళ్ళ స్కూల్కి వెళ్ళి క్లాస్ కట్టంగా స్కూల్ టైం ఈవినింగ్ ఒక స్లేట్ కొన్నాడు. ఇంజనీరింగ్ అంతా పలుకొండనే ప్రాక్టీస్ చేశాడు. యూనివర్సిటీ టాపర్ అయి ఇస్రోలో సైంటిస్ట్గా పనిచేశాడు. ఆయన 25 years ఎన్నో మిసైల్స్కి పవర్ఫుల్ డిజైన్స్ ఇచ్చాడు. చాలా రాకెట్స్కి ఆయన సక్సెస్ఫుల్గా పంపించాడు. ఇస్రోలో ప్రపంచంలో టాప్ లెవెల్లో నింపాడు. అబ్దుల్ కలాం నిజంగా పలకొండనే ఆయన ప్రాక్టీస్ చేసేవాడు. పేపర్లు కొనడానికి డబ్బులు లేదు. సో ఇక్కడ ఏమంటే ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రికర్షన్ ఇలా చేస్తే మీరు సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. నెక్స్ట్ రీపార్సింగ్. రీపార్సింగ్ అంటే గ్యాదరింగ్, పునరుచ్చారణ అనవచ్చు. గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇది ఎవ్రీడే 15 minutes చేయాలి. అది నైట్ 9:30 పడుకున్న వెంటనే ఫస్ట్ 15 minutes మీరు సెకండ్ టెక్నిక్లో ఏదైతే ప్రాక్టీస్ చేసింటారో రీకలెక్ట్ చేసుకోవాలి. రీకలెక్షన్ థర్డ్ టెక్నిక్. ఇది ఎవ్రీడే 10-15 నిమిషాలు చేయాలి పడుకునే ముందు. 9:30 ఖచ్చితంగా పడుకోవాలి. టీవీ చూడడము 12 వరకు 11:30 12:30 ఇట్లా చేయకూడదు. సో టీవీలో ఏమాత్రం ఎప్పుడో వీకెండ్ సండే రోజు చూసుకోవచ్చు బాగా. ఈ అకాడమిక్స్ మాత్రం రెగ్యులర్గా కమిట్ కావాలి. సో అక్కడ ఫస్ట్ 15 నిమిషాలు క్వశ్చన్కి 20 పాయింట్లు ఉన్నాయనుకోండి, 12వ పాయింట్ దగ్గర ఆగితాను. వాట్ ఈస్ ద 12th పాయింట్? నెక్స్ట్ సెకండ్ బుక్స్ ఓపెన్ చేసి చూడాలి. మీరు ఎక్కడ పడుకున్నారో మీ బ్యాగ్స్ కూడా మీరు మీ బెడ్రూమ్ పక్కనే, మీ బెడ్రూమ్లోనే ఉండాలి. ఇక్కడ మళ్ళీ 18 పాయింట్ దగ్గర రావచ్చు. ఏంటి ఆ 18వ పాయింట్ అని పోస్ట్పోన్ చేయొద్దు, రేపు చూద్దాం లేదు. నెక్స్ట్ సెకండ్ డే ఓపెన్ చేసి చూడాలి. అలా చూడడం వల్ల ఏమవుతుందంటే సేమ్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఎప్పుడు వచ్చినా సరే మీ బ్రెయిన్ ఎక్కడెక్కడ ఆగిందో 12వ పాయింట్ కానీ 18వ పాయింట్ కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు గుర్తు వస్తాయి, వెంటనే రాస్తారు. లేదంటే అవి 4 secondsలో మీకు గుర్తు వచ్చినాయంటే బ్రెయిన్లో ఉన్నాడు, 4 seconds దాటితే అది మీ బ్రెయిన్లో లేదంటే ఇలా థింక్ చేస్తూనే ఉంటారు. ఎగ్జామ్లో టైం వేస్ట్ అవుతుంది. చాలా ఫాస్ట్గా గుర్తుకు రావాలి అంటే ఈ పునరుచ్చారణ థర్డ్ టెక్నిక్ చేసినప్పుడే మీ బ్రెయిన్ సూపర్ బ్రెయిన్లా ఉంటుంది. సెకండ్స్లో గుర్తొస్తూ ఉంటాయి, చాలా వేగంగా రాస్తాం. సో అది ఎవ్రీడే 10 minutes చేయాలి. రీకలెక్టెడ్ ఇన్ఫర్మేషనే బ్రెయిన్లో ఉంటుంది. పునరుచ్చారణ చేసిన సమాచారం అంతా మెదడులో ఎప్పటికీ ఉంటుంది, స్ట్రాంగ్ బేసిక్స్గా ఉంటాయి. సో మీరు సబ్జెక్ట్ని ఆడుకుంటారు, అవి మెదడులో ఉండడమే కాదు, అది కూడా పేరుతూనే ఉంటుంది మెదడులో సమాచారం. ఎందుకు మ్యాథ్స్ సార్ ఇలాగే చెప్పాడు ఇంకోలా చేయొచ్చు అని 10 స్టెప్పులు కాకుండా 5 స్టెప్పుల్లో చేసి చూపిస్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ మీద మీకు అప్పటికి కమాండ్ వస్తుంది. రీకలెక్ట్ చేయడం వల్ల ప్రతి బ్రెయిన్లో ఉండిపోతుంది. అది మండే టు సాటర్డే యూ హ్యావ్ టు డూ దిస్ లర్నింగ్ ప్రాసెస్, ఎక్సలెంట్ లర్నింగ్ ప్రాసెస్, ఫెచ్ ప్రాసెస్, రికర్షన్ ప్రాసెస్ అండ్ రీపార్సింగ్ ప్రాసెస్. సండే డోంట్ టచ్ ద బుక్స్. ఎందుకంటే సండే రోజు మీరు ఏమాత్రం బుక్స్ టచ్ చేయకూడదు. బ్రెయిన్ ఫంక్షనింగ్ ఒరిజినల్గా ఉండాలంటే సండే రెస్ట్ ఇవ్వాలి. ఆ రోజు హోల్ డే మీరు గ్రౌండ్కి వెళ్ళి స్పోర్ట్స్ ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. లేదంటే అగ్రికల్చర్ వర్క్ వెళ్ళండి, వ్యవసాయ పనులు చేయండి, నో ప్రాబ్లం.
బట్ మండే టు సాటర్డే వీ హ్యావ్ టు కమిట్ టు ద అకాడమిక్స్. రెగ్యులర్గా స్కూల్కి రావడం, బాగా లెసన్స్ వేయడం, నోట్స్ రాయడం, డౌట్స్ ఉంటే పక్కన అక్కడ అడుగుతున్నాడు, ఇలా అకాడమిక్స్కి కమిట్ కావాలి. సండే రోజు మీన్స్ హోల్ డే మూవీస్ చూడండి, హోల్ డే గేమ్స్ ఆడండి, లేదా ఎన్విరాన్మెంట్ బాగా క్లీన్ చేసుకోండి. ఏ వర్క్ లేకుండా చుట్టూ ఏదైనా డ్రైనేజెస్ ఉంటే మట్టి తెచ్చి వేయండి, శుభ్రంగా పెట్టుకోండి. ఇంట్లో బెడ్షీట్స్ ఉంటాయి, నెలంతా కూడా కొంచెం ఉట్టిండరు, వాటిని బాగా ఉతకండి సండే రోజు. కానీ మండే టు సాటర్డే రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి స్కూల్కి. దెన్ యూ కెన్ టచ్ మ్యాక్సిమం హైట్స్ ఇన్ అకాడమిక్స్. ఓకే, నెక్స్ట్ బ్రెయిన్లో RAS అనే ఒక పవర్ఫుల్ టూల్ ఉంది. RAS rapid activating S for system, replication activating system. ఇది బ్రెయిన్లో దాగి ఉంటుంది. ఏదైనా గోల్ ఇచ్చినప్పుడు పొంపర్గా రైజ్ అవుతుంది. రెపీ అంటే గ్రేట్ ఇంటెలిజెన్స్. ఆ పొటెన్షియాలిటీ ఎప్పుడు రైజ్ అవుతుందంటే లక్ష్యం ఇచ్చినట్లే. ఒక గోల్ మీద మీరు రగులుకుంటున్నారు అనుకోండి, అది అన్ని పాజిటివ్ వేస్ కట్ చేసి మిమ్మల్ని గోల్ దగ్గర నిలబెడుతుంది. అలాంటి గోల్ అయినా సరే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఫోకస్ గా చక్కగా కూర్చోండి. ఇద్దరు స్టూడెంట్స్, 8th క్లాస్ స్టూడెంట్స్, సార్ మేము ఛాంపియన్స్ కావాలి అని చెప్పి కరాటేలో బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు పీటీ మాస్టర్ దగ్గర. అది సరిపోలేదు. ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళారు 9th క్లాస్లో. అది జపాన్ దగ్గర ఉంటుంది ఆ దేశం, బ్యాంకాక్. అది చైనాకు చెందినది. బ్యాంకాక్లో జరిగింది ఇదంతా. వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మేము కరాటేలో ఛాంపియన్స్ కావాలి, మాకు ట్రైనింగ్ ఇవ్వండి అన్నారు. వాళ్ళ పేరెంట్స్తో పాటు వెళ్ళారు. సరే 1 lakh ఫీజు అన్నారు. ఇక 1 lakh ఇచ్చారు పేరెంట్స్ నెక్స్ట్ డే వచ్చి. కానీ మా పిల్లలకు ఛాంపియన్ కావాలి. ఆయన ముసలాయన 8 years, మంచి ఛాంపియన్ అని అక్కడ పేరు ఉంది. సరే కమ్ టుమారో అన్నారు. టుమారో వచ్చారు పొద్దున్న 6 గంటలకు మార్నింగ్. ఇద్దరికి ఏం చేశాడంటే ఆయన ఒక రూమ్ నిండా బకెట్స్ ఉన్న పెయింట్స్ నింపాడు. ఒక బకెట్ ఇచ్చాడు, 20 liters ఇక్కడ, 20 liters ఇక్కడ. పెయింట్ బ్రష్ ఇచ్చాడు, ఒకటి బ్లూ ఒకటి వైట్, 2 brushes ఇచ్చాడు. పోయి రైట్ హ్యాండ్తోనే పెయింట్ చేయమన్నాడు కాంపౌండ్ వాళ్ళు. అది చాలా పెద్దది కాంపౌండ్, 1/2 kilometer ఉంది. సరే చేశారు. 1 week టైం పట్టింది. ఇంకా మళ్ళీ బాగా ట్రైనింగ్ ఇస్తాడని చెప్పి బాగా వేసుకున్నాడు డ్రెస్, వైట్ అండ్ వైట్ వేసుకొని కరాటే బెల్ట్ వేసుకొని వచ్చారు. మళ్ళీ ఇచ్చాడు 20 liters ఇచ్చి బ్రష్లు ఇచ్చాడు. మా ఫ్రెండ్ కాంపౌండ్ హౌస్కి వేయమన్నాడు. సరే అని వెళ్ళి వేశారు. లెఫ్ట్ హ్యాండ్తోనే వేయమని చెప్పాడు. వేశారు. 1 week పట్టింది. ఇంకా ట్రైనింగ్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తానులే అనుకున్నాను. కానీ నెక్స్ట్ మండే వచ్చారు మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. యా గుడ్ మార్నింగ్ అన్నారు. నెక్స్ట్ బ్రష్లు ఇచ్చాడు, పెయింట్ డబ్బాలు ఇచ్చాడు. బార్డర్ మాత్రం బ్లూతో వేయాలి, వైట్ పెయింట్ చర్చి కాంపౌండ్కి వేయమన్నారు. సార్ అది 2 kilometers ఉంటుంది, చాలా పెద్ద ఉంది, మా వాళ్ళ కదా డూ వాట్ ఐ సే అన్నారు. ఈయన అనుకుని సరే వెళ్ళారు. వాళ్ళలో ఒకడు, ఈయన మన కోచింగ్ సరిగ్గా ఇవ్వడు, ఇతను వేస్ట్ అంతా మనతో పని చేపిస్తుంటున్నాడు, బయట పనిచేసిన 1000 రూపాయలు వచ్చేదని చెప్పి ఒకడు బకెట్ రెండింటిని తన్ని గోడ దగ్గర పారిపోయాడు. నేను ఉండరా, ఆయన ఛాంపియన్ ఏదో ఒకటి మనకి ఇస్తాడు, స్టార్ట్ చేస్తాడు, వెయిట్ చేయాలంటే నువ్వే నేర్చుకో, నేను వేరే కోచింగ్ సెంటర్ వెళ్తాను అని చెప్పి వేరే కోచింగ్ సెంటర్ వెళ్ళాను. పోయి అక్కడ జాయిన్ అయ్యి ఉన్నాడు. అతని ఇచ్చే ట్రైనింగ్ తట్టుకోలేక ఇక్కడ మడికట్టు వెళ్ళిపోయి 1 year అయినా కట్టుకట్టుకునే ఉన్నాడు వాడు. ఇతను మాత్రం ఆ కాంపౌండ్ని ఇతను నెక్స్ట్ డే వచ్చాడు, లెగ్తో వేయమని చెప్పాడు, రైట్ లెగ్తో. 1 month పట్టింది. ఇంకో సైడ్ కాంపౌండ్ని లెఫ్ట్ లెగ్తో ఇవ్వడాడు. సార్ లెఫ్ట్ లెగ్ ఎక్కువ రైజ్ కావాలి, డూ వాట్ ఐ సే అన్నాడు. చేశాడు. సో ఆ 4 months పట్టింది అంతా వర్క్ చేసాడు. అతను 4 months వర్క్ చేసేటప్పుడు నర్వ్స్ ఎట్లున్నాయంటే ఈ బ్రష్ వేసి వేసి ఇక్కడ చాలా లావైంది, కంఫర్ట్గా తయారైంది. హ్యాండ్ ఫింగర్స్ కొడితే గోడ కూడా పగిలిపోతుంది. అట్లా తయారైంది ఇతనికి హ్యాండ్. లెగ్స్ అయితే ముందు నుంచి ఎన్నికవాడిని తగ్గగలడు, ఎందుకంటే బ్రష్ చేసి చేసి హైట్ లేపి లెగ్ బాగా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. సో అప్పుడు కరాటే స్టార్ట్ చేశాడు. ఆ 2 months అతన్ని ఛాంపియన్గా తయారు చేశాడు. బ్యాంకాక్లో ఆయన ఛాంపియన్ అయ్యాడు. బ్రూస్ లీ తెలుసా మీకు?
ఆయనే చేసింది. ఆయన ట్రైనింగ్ ఇలా జరిగింది. బ్రూస్లీ బ్యాంకాక్లో ఛాంపియన్గా ఉన్నాడు. వాడే ఎందుకు ఛాంపియన్ అని చెప్పి కొందరు గ్యాంగ్స్టర్స్ ఏం చేసేవాళ్ళంటే అతని మీద ఒకసారి 40 మంది అటాక్ చేశారు. అతను నాన్ చాక్ ట్రీట్ చేస్తాడు. ప్రాక్టీస్ చేసే టైంలో నాన్ చాక్ అంటే ఒక మెటల్, దానికి దారం ఇలా ఉంటుంది, ఇలాంటి 2 ఉంటాయి నాన్ చాక్లు. ఇదంతా తాడు, లాస్ట్లో కుక్కుతో తయారు చేసిన మెటల్ ఇది ఇలా తిప్పుతుంటాడు, పవర్ ఇస్తాడు. ఆ కుక్కు మెటల్ మీద పడిందంటే వెంటనే చస్తాడు, అంత పవర్ కొడతాడు. 40 మందిని చావకుండా లేవకుండా కొట్టాడు నాన్ చాక్స్తోనే. అది 10 నిమిషాల్లో కొట్టి కాంపౌండ్ కూడా దూకి పారిపోయాడు. అట్లా వాళ్ళు ఎవరు లేవలేకపోయినారు. సో అతని మీద చాలా గ్యాంగ్స్టర్స్ అటాక్ చేసేవారు. మార్షల్ ఆర్ట్స్ ప్రపంచానికి అంతా చెప్తున్నా అని చెప్పి ఆ చైనా వాళ్ళు కూడా గ్యాంగ్స్టర్స్ చెప్పేవాళ్ళు, టైం చూసి వేసేయండి. ఆయన 40 సంవత్సరాలే బతికింది, 42 ఏళ్ళే. నిజంగా బ్రూస్లీ కనుక చాలా సంవత్సరాలు బతికింటే ప్రపంచం మార్షల్ ఆర్ట్స్లో పవర్గా ఉండేది. యూత్ అంతా చాలా యాక్టివ్గా తయారైండేవారు. ఆయన 1932లో ఉంటున్నాడు, 1974లో చనిపోయాడు. అప్పట్లో పేపర్లు ఏం రాశాయంటే 74లో వాళ్ళ భార్య పాయిజన్ ఇచ్చిందని చెప్పి భోజనంలో రాశారు. కానీ అది కాదు జరిగింది. ఆ బ్యాంకాక్లో ఉన్న గ్యాంగ్స్టర్స్ ఏం చేశారు, యాక్చువల్గా అతను లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 2 చిన్నపిల్లలు. ఒకరోజు సినిమా ఎంటర్ ద డ్రాగన్ ఫిల్మ్ బలెత్తించారు. ఆయన ఫిల్మ్ వర్జన్ ఫైట్స్తో ఆ ఫిల్మ్ వచ్చింది. ద బిగ్ బాస్ సినిమా జరిగేటప్పుడు ఏమైందంటే షూటింగ్ అంతా అయిపోయింది. లాస్ట్ రోజు వాళ్ళకి ఒక బస్సు ఇస్తారు. ఆ బస్సులోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని మేకప్ వేసుకొని వస్తుంటారు. సో అది షూటింగ్లో బస్సు ఎక్కడ వెళ్తుంటే ఆ బస్సులో వెళ్తుంటారు. హీరోకి మాత్రమే ఆ బస్సు ఎవరున్నారు. బ్రూస్లీ ఎవరిని నమ్మాడు, వాళ్ళ భార్యను మాత్రమే భోజనానికి బయట నుంచి కూడా భోజనం తెచ్చుకోవడం నమ్మాడు. సో భార్యతను చేయించుకుంటాడు. వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుందంటే షూటింగ్ జరుగుతుందంటే ఆ ఒరిజినల్ ఫ్యాక్ట్స్ని షూటింగ్ బయటకు వెళ్ళేలోపు ఇక గ్యాంగ్స్టర్స్ ఎవడో ఒకడు మార్చేవాళ్ళు భోజనంలో పాయిజన్ కలిపి వెళ్ళారు. అది తిన్నాడు. తినేటప్పుడే వాళ్ళ భార్య అసలు వణుకుతున్నాడు, ఏమైంది అనేలోకి కింద పడిపోయాడు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 10 మంది వైద్యులు చుట్టున్నారు, డాక్టర్స్. గంట సేపు ఎంత ట్రై చేసినా చనిపోయాడు. వాళ్ళ భార్య రాసింది ఆత్మకథ బుక్, సెల్ఫ్ బయోగ్రఫీ. అందులో ఉన్నాయి. నిజంగా బ్రూస్లీతో బతికితే ప్రపంచం ఇంకోలా ఉంది. అలాంటి మాస్టర్ ఎవరు పుట్టలేదు. జాకీ చాన్ ఆయన చూసి నేర్చుకున్నాడు సార్. సో అది ఎందుకు చెప్పానంటే ఏదైనా ఒక గోల్ స్టార్ట్ అయినప్పుడు బ్రెయిన్లో లక్ష్యం, ఆ లక్ష్యం స్టార్ట్ అయిన తర్వాత ఈ రెప్యుటేషన్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది కంఫర్ట్గా రైజ్ అవుతుంది. 360 డిగ్రీస్లో అన్ని పాజిటివ్ వేస్ టచ్ చేసి మిమ్మల్ని గోల్ లాగా నిలబడుతుంది. ఆ లక్ష్యం ఏదైనా సరే ఖచ్చితంగా గోల్ సాధించేలా చేస్తుంది. అది బ్రెయిన్లో దాగి ఉంటుంది. RAS రెపి అంటే గ్రేట్ ఇంటెలిజెన్స్. గోల్ ఇచ్చినప్పుడు అది బయటికి రైజ్ అవుతుంది. మీ చేత వండర్స్ చేస్తుంది. ఇంత తక్కువ టైంలో నేను ఇన్ని వండర్స్ చేశానని మీరే నమ్మలేదు. మీకు సచిన్ టెండూల్కర్ తెలుసా? నెక్స్ట్ నువ్వు పట్టుకోమ్మా చైనా. సచిన్ టెండూల్కర్ 1988లో 8th స్టాండర్డ్లో ఉండేవాడు. అప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంది. ఫైనల్కి వచ్చింది ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో వాసిం అక్రమ్ బౌలర్ ఉన్నాడు. వాడు 7 అడుగులు ఉంటాడు ఎత్తు. వాడు బౌలింగ్ ఎంత ఫాస్ట్ చేస్తాడంటే 160 కిలోమీటర్ల వేగం చేస్తాడు. సో అది బౌలింగ్ కాలేదు. అలాంటి టైంలో సిద్ధుకు బాల్ తగిలింది ఓపెనర్. అతను హాస్పిటల్లో 1 వీక్లో జ్వరం వచ్చి పడిపోయాడు. సో ఇండియాకి ఒక ప్లేయర్ కావాలని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చారు. స్పెషల్ విమానంలో సచిన్ రికార్డ్ చూసి పంపించారు. 8th క్లాస్ అంటే ఎంత ఉంటాడు, మీ హైట్ ఇంకా బక్కగా ఉండేవాడు, కానీ బాగా ఆడతాడు మ్యాచ్ క్రికెట్ అని. అక్కడ వెళ్ళి దిగిన వెంటనే ఆ రోజు మ్యాచ్ క్యాప్టెన్ అడిగాడు, ఏమన్నా ఆడతావా అని సచిన్ అడిగాడు. ఏంటన్నా బక్కగా ఉన్నావు, నువ్వు ఆడగలవా అంటే యా ఐ విల్ ప్లే అన్నా. టాస్ వేసినారు, ఇండియా బ్యాటింగ్. సచిన్ వెళ్ళాడు షాట్స్ కట్టుకొని. అతను సెంటర్లో బాల్ వేస్తున్నాడు. వసీం అక్రమ్ సింహం వచ్చినట్టుంది, వాడు బౌలింగ్ వేస్తూ ఉంటాడు. వెంటనే తలపైన వెళ్తా ఉంది, స్టెప్ పడుతుంది, తలపైన వెళ్తా ఉంది.
3 బాల్ వదిలేసినాడు, 4th బాల్ కొద్దిగా బ్యాట్ పెట్టుకొని తల బ్యాట్ నుంచి 6 లేపినాడు. అట్లా వరుసగా 3 6లు చుట్టాడు. తర్వాత వకారినాస్ వాడు ఇంకా ఫాస్ట్గా బౌలింగ్ చేస్తాడు పాకిస్తాన్. వాడి బౌలింగ్లో 6లు 4లు ఉచిగా ఆడేస్తాడు. నెక్స్ట్ ఒకడు సక్లైన్ ముస్తాక్ అన్నాడు, వాడు వరల్డ్ బెస్ట్ స్పిన్ బౌలర్. వాడి బౌలింగ్లో 4 6లు కొట్టాడు వరుసగా. టోటల్గా మ్యాచ్ 124 రన్స్ కొట్టాడు. 6లు 4లు లేకుండా ఒక 8th క్లాస్ స్టూడెంట్ అంత ఇంటర్నేషనల్ లెవెల్లో అంత పొటెన్షియల్గా ఆడుతున్నా అంటే భయం లేకుండా ఎంతో ప్రాక్టీస్ చేస్తున్నారు. మీకున్న ఏ ఇంట్రెస్ట్ ఉన్న ఏ ఫీల్డ్ అయినా సరే, ఎడ్యుకేషన్ కానీ, స్పోర్ట్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఎనీథింగ్, సింగింగ్ కానీ, నేషనల్ లెవెల్లో ఉండాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ టాలెంట్ ఉండాలి. ఇప్పుడున్న కాంపిటీషన్లో 100% టాలెంట్ ఉంటే సరిపోదు, 200% టాలెంట్ ఉండాలి. ఒకడు సెంచరీ చేస్తే వానికి డబుల్ సెంచరీ చేసి చూపించాలి. అప్పుడే ఈ పోటీలో రాణించగలరు. ఎనీథింగ్ మీకున్న ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ బాగా ప్రాక్టీస్ చేయండి, నేషనల్ లెవెల్లో ఉండాలి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ.